ఎడారిలో సెలయేర్లు జూన్ 9. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము. 37వ కీర్తన 3వ వచనం. ఓసారి ఓ నల్లజాతి స్త్రీని కలిశాను. ఆమె చాలా పేదది. రోజు కాయ కష్టం చేసి పొట్ట పోషించుకునేది. కానీ ఆవిడ సంతోషం, జయ జీవితం అనుభవించే క్రైస్తవురాలు. మరో క్రైస్తవ స్త్రీ ఆమెతో అంది, సరే కానీ నాన్సీ, ప్రస్తుతం నువ్వు సంతోషంగానే ఉన్నావు, అయితే ముందు కాలంలో ఎలా ఉంటుందో అన్న విషయాన్ని కూడా కుదురుగా ఆలోచించాలి మరి. ఉదాహరణకి చూడు, నీకు జబ్బు చేస్తుందనుకో, నువ్వు పని చేయలేకపోతావు అనుకో, లేకపోతే ఇప్పుడు నువ్వు పని చేస్తున్న ఇంటి వాళ్ళు ఈ ఊరు వదిలి వెళ్ళిపోతారనుకో, ఇంకెవరూ నీకు పని ఇవ్వరనుకో, లేకపోతే ఇక చాలండి, నాన్సీ గట్టిగా అంది. నేనెప్పుడూ అలాంటివి అనుకోను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఏవండి, ఈ అనుకోవడాలే మిమ్మల్ని ఎప్పుడు మొహం వేలాడేసుకుని ఉండేలా చేస్తున్నాయి. వాటిని అన్నింటినీ వదిలిపెట్టి దేవుడిపైన నమ్మకం ఉంచండి. ఈ అనుకోవడాలు, ముందేం జరగనున్నదో ఊహించుకొని భయపడడాలన్నింటినీ మన జీవితాల్లో నుంచి ఏరిపారేసే ఒక వాక్యం ఉంది. ఆ వాక్యాన్ని చిన్నపిల్లలకు ఉండే విశ్వాసం లాంటి విశ్వాసంతో స్వీకరించి దాన్ని అనుసరించి ప్రవర్తించాలి. అది హెబ్రీ 13:5-6 వచనాలు. మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్పెను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు. ఆటంకపు నది దారికి అడ్డమైంది, లోతుగా వెడల్పుగా ప్రవహిస్తోంది, అడుగేస్తే మింగేసేలా చూస్తోంది. ఆశతో, నిరీక్షణతో నవ్వుతూ పాడుతాను. రేపు రాబోయే కష్టం సంగతి రేపే చూస్తాను. చేతులారా దాన్ని ఈ రోజుకి అరువు తెచ్చుకోను. రేపు దాటవలసిన వంతెన ప్రమాదకరం, దాని కొయ్య పలకలు ఊగుతున్నాయి, దాని కమ్మీలు కదిలిపోతున్నాయి. రేపు దాటాల్సిన దాని గురించి ఈరోజు దిగులెందుకు? ఆశ, నిరీక్షణ, నిరంతరం స్తుతిగానం. రేపు రాబోయే దుఃఖం సంగతి రేపే చూస్తాను, ఈ రోజుకి అరువు తెచ్చుకోను. ఆకాశంలో ఎగిరే పక్షిరాజుకి నదులెలా దాటాలా అనే చింత ఉండదు. ప్రైజ్ ది లార్డ్.